హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే గోంగూర చికెన్ అయితే చేస్తున్నాం. గోంగూర చికెన్ చేయడానికైతే మనం అయితే గోంగూర అయితే కట్ చేస్తున్నాం ఫస్ట్. గోంగూర అయితే ఆకులు ఆకులుగా గిల్లుకోవాలి. ఈ కాడలు ఎక్కువ రాకుండా చూసుకోవాలి. కాడలు ఎక్కువ వస్తే కొంచెం అవి తొందరగా ఉడకవు కాబట్టి ఉడికిన ఈ మధ్యలో మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటాయి. కాబట్టి కొంచెం నీట్గా ఆకులు ఆకులుగా గిల్లుకొని మొత్తం అయితే ఒక గిన్నెలు వేసి మంచిగా కడుక్కోవాలి నీట్గా. ఎందుకంటే ఉసుక ఎక్కువ ఉంటుంది. మనకు ఆకుకూరలు అంటేనే ఉసుకే ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు ఏవైనా నీట్గా కడుక్కోవాలి ఫస్ట్ మనం. ఒక గిన్నెలో వేసి అయితే మంచిగా కడుగుతున్నాయి. ఇంకా మనకు ఈ జాలి జాలి గిన్నెలు ఉంటాయి చూసిన అలాంటివి అయితే ఇంకా బెస్ట్. ఏమైనా ఇసుకున్నా కూడా కిందకి వెళ్ళిపోతుంది జాలిలోకి వెళ్ళి. నేనైతే ఒక గిన్నెలో వేసి అయితే కడుగుతున్నా ప్రస్తుతానికైతే. గోంగూర అయితే మంచిగా కడుక్కున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాత అది మొత్తం తీసి మళ్ళీ ఇంకొక గిన్నెలో వేసి అయితే ఉడకబెడుతున్నా. అందులో నుంచి అయితే తీసిన అందులో నుంచి తీసి వేరే గిన్నెలో అయితే ఉడకబెట్టేస్తున్నా. నీట్గా అయితే తీసుకోవాలి, చూసుకోవాలి, ఉసుక అయితే ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి నేనైతే నీట్గా చేసి అయితే మొత్తం అయితే వేరే గిన్నెలోకి అయితే వేస్తున్నా. ఈ గోంగూర చికెన్ అయితే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. ఇంతకుముందు అయితే ఎప్పుడు చేయలేదు. చూద్దాం అనేసి అయితే ఫస్ట్ టైం అయితే చేస్తున్నా ఎలా అవుతుంది అనేసి. అంటే ఫస్ట్ అయితే మనం అయితే గోంగూరను అయితే ఉడకబెట్టుకుందాం. గోంగూర అయితే బాగా ఉడకబెట్టుకోవాలి. కొంతమంది అయితే ఆకులు ఆకులుగానే చేస్తారు కానీ మనమైతే కొంచెం బాగా ఉడకబెట్టాలని డిసైడ్ అయినా నేను. చూపిస్తా చూడండి, కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను అందులో. ఎందుకంటే ఓన్లీ గోంగూర ఉడకబెడితే అది సప్పగా అయితే మనం తినేటప్పుడు గోంగూర అనేది మనకు తగిలినా కూడా అది ఫ్లేవర్ అనేది సప్పగా అనిపిస్తుంది. అందుకనేసి మనం అయితే ఇంత ఉప్పు ఇంత పసుపు అయితే వేసుకున్నాం. కొంచెం ఆయిల్ ఉడకాలి కదా, ఉడకడానికి ఆయిల్ అయితే వేస్తున్నాం. మరి దగ్గరకు అయిపోతుంది కాబట్టి మాడిపోకుండా మనం అయితే కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటే మంచిగా తొందరగా ఉడుకుతుంది, మంచిగా నీట్గా అవుతుంది. ఎట్లా అంటే మనకు మొత్తం మెత్తగా ఉడికిపోతుంది వాటర్ వేసుకోవడం వల్ల. చికెన్ అయితే తీసుకొచ్చిన చికెన్ ఒక దాంట్లో వేసి అయితే చికెన్ కూడా అయితే మంచిగా కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ అన్న అయితే ఖచ్చితంగా కడుక్కోవాలి చికెన్ అయితే. నేను మామూలుగా అయినా ఎప్పుడైనా రెగ్యులర్గా అయితే ఒక 2-3 టైమ్స్ అయితే ఖచ్చితంగా కడుగుతా. చికెన్ అయితే ఎక్కువగా పిసుకోవద్దు, లైట్ కలపాలి అంతే. కిందికి మీదకి చేయాలి కానీ పిసికితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది చికెన్. గోంగూర అయితే ఓ దగ్గరకు అయింది. ఇప్పుడైతే మనం కొంచెం అల్లము ఎల్లిపాయలు అయితే ఒక దాంట్లో వేసి కొంచెం కచ్చపెచ్చ అయితే దంచుకోవాలి. మెత్తగా అవసరం లేదు. ఇగ కారం, చికెన్లో అయితే ఇది కేజీ చికెన్ ఇది. కేజీ చికెన్లకు అయితే మనమైతే కారం అయితే యాడ్ చేస్తున్నా. 1, 2, 3 టేబుల్ స్పూన్లు వేసిన. కొంచెం వేసిన 3 టేబుల్ స్పూన్ల మీద కొంచెం అయితే యాడ్ చేసిన కారం ఇది. ఇదైతే మేము పట్టించిన కారం, కొంచెం కారం ఎక్కువనే ఉంది కాబట్టి టేబుల్ స్పూన్తోని 3.5 వేసిన. కొంచెం మేము కారం అయితే ఎక్కువనే తింటాం. కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. అందులో కూడా వేసినాం కాబట్టి చికెన్లో కూడా కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. చికెన్లో కూడా మనం ఉప్పు చూసుకోవాలి. మనమైతే ముందే ఎక్కువ అయితే వేసుకోకూడదు ఉప్పు కన్నా. ఉప్పు మనం లాస్ట్కి తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఉప్పు అయితే మనం అందాజ వేసుకోవాలి. ఇక ఇది గరం మసాలా, కారం కూడా గట్టిగానే వేసినాం కాబట్టి గరం మసాలా అయితే లైట్గానే వేసిన. ఇదైతే మొత్తం బాగా కలుపుకోవాలి. కారం అనేది చికెన్కి పట్టాలి కాబట్టి చేయితో కలుపుకుంటేనే మనకు మంచిగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, స్టైల్గా స్పూన్లతో కలుపుతారు. అది పీసులకు అనేది కారం పట్టదు, ఏదో పైన అంటుతుంది, అది వెళ్ళిపోతుంది. మనం చేయితో కలపడం వల్ల ఏమవుతుందంటే ప్రెస్ చేసిన వల్ల దాంట్లో కొంచెం లోపలికి కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. కొన్ని అయితే ఒట్టి మిరపకాయలు, కొన్ని నువ్వులు అయితే వేసుకొని
వేడి చేసి కొంచెం లైట్గా వేపుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవైతే మనం కామన్ రెగ్యులర్గా వేసుకునేది. ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్. ఆయిల్ అయితే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసిన. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం నార్మల్గా అయినా చికెన్ చేస్తే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. సారీ, ఆనియన్స్ అయితే చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే మనకు ఎప్పుడైనా సరే, ఏ కర్రీ అయినా సరే, చికెన్ అనే కాదు, ఏదైనా నాకైతే అలా చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఆన్- కూర తినేటప్పుడు ఆనియన్స్ కనిపిస్తే అంత ఇది ఉండదు. మంచిగా ఫ్రై చేసుకోం అనుకో మంచిగా ఉంటుంది. ఏ కర్రీలో అయినా ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి. ఇవైతే మనము ఎండుమిర్చి, నువ్వులు ఇవైతే మనమైతే దంచుకున్నాం. మామూలుగా ఇట్లా దంచుకొని పౌడర్ చేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఓన్లీ నువ్వులని అవసరం లేదు, పల్లీలు అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇది ఆల్మోస్ట్ గోంగూర అయితే మెత్తగా అయిపోయింది, కానీ ఇంకొంచెం మెత్తగా చేద్దాం అనేసి అయితే కొంచెం పప్పు గుత్తి తీసుకొని ఇంకా మెత్తగా అయితే చేసిన. ఇక ఆనియన్స్ చూడండి, కలర్ అయితే చాలా బాగా అయింది. ఇప్పుడైతే ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేయాలి. కరివేపాకు వేసుకొని ఇవి కూడా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలర్ అయితే మ్యాక్సిమం ఇట్లా రావాలి. చూడండి ఎంత గోల్డ్ కలర్లో వచ్చినాయి కదా మీకు. ఆనియన్స్ చూడండి గోల్డ్ కలర్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం అయితే చికెన్ వేసుకుందాం. చికెన్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత ఒకసారి అయితే మూత పెట్టి కొద్దిసేపు అయితే ఉంచాలి. మనమైతే వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేయదు. మంచిగా ఉడికిస్తుంది చికెన్. ఇలా అయితేనే ఆయిల్తోనే ఉడికిపోవాలి ఇది ఆల్మోస్ట్. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. చికెన్ మన చికెన్ కలిపినాం కదా, అదే గిన్నెలో వాటర్ వేసి ఇందులో పోసిన. మరి చాలా మంది అట్లా చేయకపోవచ్చు. వేస్టేజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సగం కారం దానికే అంటిపోతుంది, మళ్ళీ మనకు కారం తక్కువ అయిపోతుంది, ఉప్పు కారం అంతా తగ్గిపోతుంది. అందుకే అదే కలిపి అందులో వేసేస్తే అయిపోయాయి. మధ్యలో అయితే స్నాక్స్ అయితే తింటున్నా. సలాడ్ చేసుకోవాలంటే సలాడ్ తిన్నా. ఇప్పుడు చికెన్ మసాలా వేసినాం, ఒక నిమ్మకాయ. చికెన్ ఆల్మోస్ట్ మసాలాలు అయితే చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ ఏం చేయాలంటే చికెన్ ఉడికింది అనే మూమెంట్లో వేయాలి, బాగుంటుంది. నిమ్మకాయ కూడా ముందు వేయదు, చికెన్ ఉడికినాక వేయాలి ఇవన్నీ. ఇంతకుముందు మనం చూపించినాం కదా, ఇప్పుడు ఎండుమిర్చి, నువ్వులు ఆ పౌడర్ కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇది. కొత్తిమీర అయితే మనకు కట్ చేసి పెట్టుకోవాలి. మన ఇష్టం ఎట్లా వేసుకోవచ్చు, ఇది పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా వేసుకోవచ్చు. కొత్తిమీర అనేది ఎలా వేసినా ఏం కాదు, ఉసుక లేకుండా అయితే కడుక్కోవాలి ఖచ్చితంగా. అయితే దీనికి కూడా మనకు ఉసుక అంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు మొత్తం కాడలు కాడలు వేసుకున్నా నో ప్రాబ్లం. అవి ఒక మనకు ఏర్లు ఉంటాయి, ఏర్లు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత మనమైతే మెత్తగా చేసుకున్న గోంగూర అయితే ఇందులో కలిపేసేయాలి. సింపుల్ ఇంతే. ఆల్మోస్ట్ అయితే చికెన్ అయితే, గోంగూర చికెన్ అయితే అయిపోయింది. మనమైతే పైన అయితే మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుందాం. ఆల్మోస్ట్ అయితే గోంగూర చికెన్ ఉడికిపోయింది కాబట్టి, గోంగూర అయితే కొంచెం తక్కువ అయిపోయింది. కేజీ చికెన్కి అది సరిపోలేదు. గోంగూర అయితే ఎక్కువ కనిపిస్తలేదు. చూడండి మొత్తానికైతే గోంగూర చికెన్ ఇది. చూడండి ఎలా అయిందో. మంట అయితే ఆర్పేసిన, బాగా ఉడికిపోయింది చికెన్ అయితే మంచిగా. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత మనం అయితే మూత పెట్టేసి ఒక మంట తలగంగానే బంద్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత చికెన్ ఉడికింది కాబట్టి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చికెన్. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో.
ఓకే. ఫస్ట్ టైం చేసిన గోంగూర చికెన్ అయితే గోంగూర అయితే తక్కువైంది. చేసి చెప్తా. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఇది ఈరోజు అయితే గోంగూర చికెన్ ఇది. మొత్తానికైతే చికెన్ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా అయింది. నిజాం ఫ్రెండ్స్, ఇదైతే చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది గోంగూర చికెన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.